హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్యామిలీ అంతా మామిడి తోటలో వనభోజనాలు ప్లాన్ చేసాం. అక్కడే నాటుకోడి రాగి సంకటితో లంచ్ చేసి సాయంత్రం దాకా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒంగోలులో ఫేమస్ అయిన శివ ట్రావెల్స్ మా మామదే. ఈరోజు మా మామే టెంపో డ్రైవర్. వంటకు కావాల్సిన సామాన్లన్నీ బండిలో పెట్టుకొని బయలుదేరాము. ఒంగోలు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మేము వెళ్ళాల్సిన మామిడి తోట ఉంది. అక్కడికి వెళ్ళేలోపు పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ సరదాగా వెళ్ళాం. హాయ్ ఫ్రెండ్స్, నాటుకోడికి కావాల్సిన గిన్నె, ఆయిల్ పోసుకుందాం. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. కొన్ని బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, 10 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు లైట్ గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాం. 4 టమాటాలు, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు ఉప్పు వేసుకున్నాం. సరిపోతే లాస్ట్లో వేసుకున్నాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వేగాక కారం వేసుకున్నాం. కాశ్మీరీ మిర్చి పౌడర్, మసాలా కారం, 2 కోళ్ళ నాటుకోడి, ఉప్పు వేయబోతే అట్లా ఎలా తింటావు? ఇంకా ఇలా కలిపాక కదా కలవదు. ఏంట్రా ఇవన్నీ వేపి తయారు చేసి పెట్టుకున్న మసాలా. కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ ఉడికేంత వరకు కాసేపు మూత పెట్టుకుని ఉంచుకున్నాం. కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కర్రీ టేస్ట్ కోసం గసగసాలు, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసుకుని వేసుకున్నాం. దీనిలో దీనా ఫైనల్లో కొత్తిమీర, పుదీనా వేసుకొని కడగాల్సిన అవసరం లేదు. ఫైనల్లీ నాటుకోడి పులుసు రెడీ. అసలు చెప్పడన్నా కారంగా ఉన్నా సరే టేస్ట్ బాగుందని చెప్పు.
ఇటు చూడు.